స్టూడెంట్స్, మీరందరూ రాబో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. నేను మీ లెక్చరర్ను పి ప్రజావళి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ రామల్లకోట, వెల్దుర్తి మండలం డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్నాను. సో మనం ఈ రోజు ఈ గణితంలో అత్యంత సులభమైనటువంటి చాప్టర్ అయినటువంటి సంభావ్యత, ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుంచి పబ్లిక్ పరీక్షలో 8 మార్కుల ప్రశ్న 31వ ప్రశ్న రూపంలో వస్తుంది. 31వ ప్రశ్నలో ఏ క్వశ్చన్ ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి వస్తుంది, క్వశ్చన్స్ ని మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ప్రాబబిలిటీ, సంభావ్యత అనేది మనం చేసే లెక్కలు దేనికి సంబంధించినవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెక్ ఆఫ్ కార్డ్స్, రోలింగ్ ఏ డై, తర్వాత టాసింగ్ ఏ కాయిన్, ఇటువంటి క్వశ్చన్స్ మనకు పబ్లిక్ పరీక్షల్లో వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి 8 మార్కుల ప్రశ్నలు ఈ రోజు డిస్కస్ చేద్దాం. 31A వస్తుంది. బి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్ నుంచి వస్తాయి. సో మొదటగా ఏ అనే చాప్టర్ లో 31A గురించి చర్చిద్దాం. సో డెక్ ఆఫ్ కార్డ్స్, ఇందులో నుంచి మనకు వచ్చే ఛాన్సెస్ కి నంబర్ రూపంలో చెప్పడమే ప్రాబబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ మన దగ్గర 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ ని కలర్ వేరియంట్ గా 2 రకాలుగా డివైడ్ చేసినారు. రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. రెడ్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి. బ్లాక్ కలర్ కార్డ్స్ కూడా మనకు 26 ఉంటాయి. రెడ్ కలర్ కార్డ్స్ ని హార్ట్స్, డైమండ్స్ అంటాం. బ్లాక్ కలర్ కార్డ్స్ ని స్పేడ్స్, క్లబ్స్ అంటాం. ఈ 13 కార్డ్స్ టోటల్ మనకు 52 కార్డ్స్ ఉన్నాయి. ఈ 52 కార్డ్స్ నుంచి టోటల్ 52 కార్డ్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసినాం. సో ప్రతి దాంట్లో 26 కార్డ్స్ ఉంటాయి. ఇవి రెడ్ కలర్, బ్లాక్ కలర్. ఈ 26 ని మెయిన్ 2 రకాలుగా డివైడ్ చేసినాం కాబట్టి ప్రతి దాంట్లో మళ్ళీ 13 కార్డ్స్ ఉంటాయి. వీటిని రెడ్ కలర్ వి పెట్టుకోండి మై డియర్ చిల్డ్రన్. హార్ట్స్, డైమండ్స్ మనం రెడ్ కలర్ లో చూస్తూ ఉంటాం. బ్లాక్ కలర్ వి స్పేడ్స్, క్లబ్స్ అంటాం. సో ముందుగా ఈ కాన్సెప్ట్ ని మనం బాగా గుర్తు పెట్టుకోగలిగితే ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ కు సంబంధించినటువంటి ఏ లెక్కనైనా మనం ఆన్సర్ చేయడానికి సులభంగా ఉంటుంది. ఈ 52 కార్డ్స్ లో 13 4 ఉన్నాయి కాబట్టి 13 4 52. క్యాన్సిలేషన్స్ లో కూడా మనకు ఉపయోగపడతాయి. 26 లో 2 ఉన్నాయి కాబట్టి 26 2 52 అని చెప్పొచ్చు. అట్లనే ఒక్కొక్క సూట్, వీటిని సూట్ అంటాం. ఒక్కొక్క సూట్ లో అంటే ఒక 13 లో ఫస్ట్ కార్డ్ పేరు ఏస్. తర్వాత 2 నుంచి నంబర్ కార్డ్స్ ఉంటాయి. ఎంత వరకు ఉంటాయి అంటే ఇది 2 నుంచి 10 వరకు నంబర్ కార్డ్స్ ఉంటాయి. తర్వాత వచ్చే కార్డ్స్ కింగ్, క్వీన్, జాక్, వీటి పైన బొమ్మలు ఉంటాయి కాబట్టి వీటిని ఫేస్ కార్డ్స్ అని అంటాము. సో ఒక 13 గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. ఒక 13 లో ఫస్ట్ కార్డ్ ఏస్, 2 నుంచి 10 వరకు నంబర్ కార్డ్స్, రిమైనింగ్ 3 కార్డ్స్ ని ఫేస్ కార్డ్స్ అంటాం. ఎందుకంటే వాటిపైన నంబర్స్ ఉండవు. కింగ్, క్వీన్, జాక్ అనే బొమ్మలు ఉంటాయి కాబట్టి వాటిని ఫేస్ కార్డ్స్ అని అంటాం. సో టోటల్ 52 డెక్ లో ఏస్లు టోటల్ 4 ఉంటాయి. ఈ 4 లో హాఫ్ రెడ్ ఉంటాయి, హాఫ్ బ్లాక్ ఉంటాయి. దట్ మీన్స్ 2 రెడ్ కలర్ ఉంటాయి, 2 బ్లాక్ కలర్ ఉంటాయి. నంబర్ కార్డ్స్ వచ్చేసి 9 ఉంటాయి ఒక సూట్ లో. టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ లో 9 4 36 ఉంటాయి. 18 రెడ్, 18 బ్లాక్. ఫేస్ కార్డ్స్
ఒక సూట్ లో 3 ఉన్నాయి, టోటల్ 4 కాబట్టి 4 3 12 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ టోటల్ 52 డెక్ ఆఫ్ కార్డ్స్ లో 12 ఉంటాయి. 12 లో రెడ్ 6 ఉంటాయి, బ్లాక్ 6 ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఎటువంటి క్వశ్చన్స్ అయినా మనం చేయవచ్చు. ఈ క్వశ్చన్ ఎక్కువ రావడానికి మనకు అవకాశం ఉండే క్వశ్చన్ 31A. సో ఇప్పుడు మనము క్వశ్చన్స్ చూద్దాం. మొదటిగా ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అందరూ ఏస్లు 4 ఉన్నాయి, నంబర్ కార్డ్స్ 56 ఉన్నాయి, ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి. రెడ్ బ్లాక్ అన్నప్పుడు ఆఫ్ చేసుకోవడమే మనం చేయాల్సినది. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయో చూద్దాం. One card is drawn from a well shuffled deck of 52 cards. The probability of getting ఈ క్వశ్చన్స్ అన్ని డిఫరెంట్ క్వశ్చన్స్. ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, కింగ్ ఆఫ్ రెడ్ కలర్, అగైన్ కలర్ లోకి వెళ్ళినారు, కింగ్ అంటున్నారు. సో మనకు ఎన్ని వస్తాయి? కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అన్నారు కాబట్టి టోటల్ రెడ్ కింగ్ కార్డ్స్ 4 ఉంటాయి. 4 లో రెడ్ కలర్ 2 ఉంటాయి కాబట్టి సో మై డియర్ చిల్డ్రన్, కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కార్డ్స్ 2/52. 2/52. So probability formula is number of favorable outcomes. Favorable అనుకూలంగా ఎన్ని పర్యవసానాలు ఉన్నాయి, క్వశ్చన్ కి అనుకూలంగా ఎన్ని పర్యవసానాలు ఉన్నాయి అది న్యూమరేటర్ లో రాస్తాం. డినామినేటర్ లో టోటల్ అవుట్కమ్స్, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి టోటల్ గా అది డినామినేటర్ లో రాయడం ప్రాబబిలిటీ ఫార్ములా. ఈ ఫార్ములాను డెవలప్ చేసినది సైమన్ పియర్ లాప్లేస్, ఒక మ్యాథమెటిషియన్. ఈయన పేరును కూడా మీరు గుర్తుపెట్టుకోండి, 1 మార్క్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఫార్ములా ఇస్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, అనుకూల పర్యవసానాల సంఖ్య, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. Total number of outcomes. This is the one and only formula to find probability any problem. సో ఒక్క ఫార్ములానే ఉంది కాబట్టి ఇందులో పెద్దగా మనం ఏం గుర్తుపెట్టుకోవడానికి ఏమీ లేదు. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఎటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా ఏమీ లేవు. మీరు క్యాన్సిలేషన్ వస్తే చేయండి, ఒకవేళ క్యాన్సిలేషన్ చేయడంలో ఇబ్బంది ఉంది నువ్వు మాత్రం చేయదు, అలాగనే అయినా వదిలేయండి. సో ఇప్పుడు 2/52 అంటే 2 ఎన్ని ఉన్నాయంటే 226 52 కాబట్టి 2/26 మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. అలాగే ఫేస్ కార్డ్ అంట, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? ఫేస్ కార్డ్స్ టోటల్ అనుకూలంగా ఫేస్ కార్డ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ ఫేస్ కార్డ్స్ 12 బై టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఆర్ 52. So what is the answer? 12/52 for a face card. Next, red face card. So total 12 face cards are there. Again half red, half black. So 6/52. Later you cancel it. Jack of hearts. Jack of hearts. Hearts అనేది ఒక సూట్ కాబట్టి సూట్ అంటే 13 కార్డ్స్ ఉంటాయి. 13 లో కింగ్ ఒకటి, క్వీన్ ఒకటి, జాక్ ఒకటి ఉంటుంది. సో జాక్ అనేది ఒక్కటే ఉంటుంది హార్ట్స్ లో కాబట్టి 1/52. స్పేడ్, స్పేడ్ ఇస్ ద నేమ్ ఆఫ్ వన్ సూట్. సూట్ పేరు కాబట్టి ఇది టోటల్ గా 13 కార్డ్స్ స్పేడ్ లో ఉంటాయి. సో 13/52 ఇస్ ద ఆన్సర్. సో ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. డైమండ్స్ అనేది ఒక సూట్ 13 ఉంటాయి అందులో. 13 లో నుంచి క్వీన్ మీన్స్ ఒక కార్డే ఉంటుంది. So 1/52 is the answer. And ace of black color. Now color cards, black color cards. Yes. In total deck of cards, there are 4 ace cards. There are 4 ace cards, and again in black color there are 2 cards. So 2/52. Not a face card. Not a face card. Total cards are 52. Face cards are 12. So subtract from total cards. Not a face card. So 52 minus 12. It is 40 cards. Remaining cards are 40, which are favorable to this question.
So favorable outcomes are 40 by total number of cards are 52. So 40 by 52. We can cancel 4 10s of 40, 4 13s of 52. So 10 by 13. Here 2 1s are 226 like that. You can cancel. Queen of red color. Queen of red color. Again color. Queen cards are in total 52 cards. Queen are 4 cards. So red color 2 cards are there. So 2 by 52. So my dear children, all of you should remember only the main thing is you have to focus on these one. How many cards? Total 52 cards. In 52 cards, we have 4 suits. In 4 suits, names of suits, hearts and diamonds are in red color. Spade and clubs are in black color. So, in each suit, there are 13 cards. First one is ace. 2 to 10 are number cards. That is 9 cards. And last 3 cards are face cards. So total face cards are 12 face cards. Number cards are 36. And ace cards are 4 in total deck of cards. Please remember all these concepts so you can answer all the questions very well. After that, asking about dice in this the first question. Next type of question is about dice. So let us observe the dice problem. Means when we roll a dice, dice is nothing but cube shaped. All of you played ఇచ్చినాక మీరు అందరూ ఆడే ఉంటారు. ఇందులో క్యూబ్ షేప్ లో ఉండే డై మనం వేస్తూ ప్రతి ఫేస్ పైన ఒక్కొక్క నంబర్ ఉంటుంది. ఆ నంబర్ లో 1 నుంచి 6 వరకు నంబర్స్ ఉంటాయి ప్రతి ఫేస్ పైన. ఎందుకంటే డైస్ అనేది క్యూబ్ షేప్ లో ఉంటుంది. క్యూబ్ కి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 నంబర్స్ ప్రతి ఫేస్ పైన ఒక్కొక్క నంబర్ ఉంటుంది. ఇందువల్ల 6 నంబర్స్ ఉంటాయి ఒక డైస్ వేస్తే. సో 4 పడడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది? ఒక డై రోల్ చేసినప్పుడు నాకు 4 పడడానికి ఎంత ఉంది ప్రాబబిలిటీ అని అడిగినారు అనుకున్నాం. చాలా మంది కొంతమంది పిల్లలు సీజన్ లో ఏం రాస్తారంటే 4/6 అని రాసుకున్నారు. విచ్ ఇస్ వెరీ కన్ఫ్యూజన్ ఫర్ చిల్డ్రన్. 4/6 అనేది దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నాకు 4 పడడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది? డై రోల్ చేసినప్పుడు అంటే డై రోల్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఆర్ 6 అవుట్కమ్స్. 4 పడడానికి 4లు ఎన్ని ఉన్నాయి? ఇందులో ఫేవరబుల్ గా 4 ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. ఒక 4 ఉంది కాబట్టి మనం ఇక్కడ రాయాల్సింది 1/6. 4 ఎప్పుడు రాయాలి? 4లు 4 ఉండింటే 4 ఉండింటే అప్పుడు మనకు అనుకూలంగా 4 అవకాశాలు ఉన్నాయి అని మనం 4 రాసేవాళ్ళు. కానీ ఇక్కడ 4 ఒకటే ఉంది కాబట్టి సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ ఓన్లీ 1 టు గెట్ 4 ఆన్ ద డైస్. సో 1/6 is the answer. Favorable outcomes by total number of outcomes. Please remember this one. Next, 2 dice రోల్ చేసినప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అంటేనే ఒక రోల్ డై చేసినప్పుడు 6, ఒక డైస్ ని రోల్ చేస్తే 6 వస్తాయి, రెండో డైస్ ని రోల్ చేస్తే 6 వస్తాయి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 12 వస్తాయి అని చాలా మంది పొరపడుతున్నారు. మల్టిప్లై చేయాలి, అడిషన్ కాదు, మల్టిప్లై చేయాలి. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ when 2 dice rolled, ఇప్పుడు 2 డైస్ రోల్ చేస్తే మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అంటే రిమెంబర్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. 6 6 36. టోటల్ అవుట్కమ్స్ ఆర్ 36 outcomes when we roll 2 dice. So my dear children, 6 into 6 means it is nothing but 6 square. 6 6 36. Again, if you toss a coin, we get 2 outcomes. If you toss 3 coins, 3 coins ఎగిరేస్తే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అని అడిగితే సో 2 into 2 into 2 which is nothing but 2 cube.
2 cube it is 8. సో మనం మల్టిప్లై చేయాలి, సేమ్ నంబర్ మల్టిప్లై చేస్తే పవర్ వచ్చేస్తుంది 2 పవర్ 3 దట్ ఈస్ 2 క్యూబ్ 8 ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు 2 డైస్ ని మనము రోల్ చేసినప్పుడు టోటల్ ఎన్ని వస్తాయి అన్నప్పుడు ఫస్ట్ డై మీద 1 పడి సెకండ్ డై మీద 1, ఫస్ట్ డై మీద 1 అట్లనే కాన్స్టెంట్ గా పెట్టేసి సెకండ్ డై మీద 2 3 4 5 6 చేస్తే ఫస్ట్ దీని మీద 1 అట్లనే కాన్స్టెంట్ గా ఉంది, రెండో దాని మీద 1 పడవచ్చు 2 పడవచ్చు అంటే 6 ఉన్నాయి. ఈ రకంగా మనం ఫస్ట్ డై మీద 2 పెట్టి రెండో దాని మీద 1 2 3 4 5 6 పడవచ్చు అనుకుంటే ఈ రకంగా మనం ఒక టేబుల్ తయారు చేయగలిగితే టోటల్ గా 6 into 6 36 టోటల్ అవుట్కమ్స్ మనకు వస్తాయి వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్. సో ఇక్కడ మనకు టోటల్ లిస్ట్ అవుట్కమ్స్ అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, లిస్ట్ అవుట్ చేయమంటున్నారు. 2 డైస్ రోల్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ అన్నిటినీ రాయండి అని అడుగుతున్నారు ఒక క్వశ్చన్. ఈ టేబుల్ వేస్తే సరిపోతుంది, ఇది కూడా ఈజీగా మనం వేయచ్చు. 1 నుంచి 6 వేసేసి ఎట్లయితే మనం కోఆర్డినేట్ జామెట్రీలో వైజ్ రాస్తామో రకంగా రాస్తే సరిపోతుంది. ఇట్లా రాసిన తర్వాత దీని నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏమి అంటే 2 డైస్ మీద సమ్ చేస్తే 2 డైస్ మీద వచ్చిన నంబర్స్ ని సమ్ చేస్తే నాకు 8 రావాలి, ప్రాబబిలిటీ ఎంత? సో వాట్ ఈస్ ద ఫార్ములా? Once again I am reminding, number of favorable outcomes by total number of outcomes. ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి రెండింటి మీద కలిపితే నాకు 8 రావాలి. అబ్జర్వ్ ద టేబుల్, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 రావడానికి ఉండేది మీరు అందరూ ఇక్కడ 2 6 8. సో డయాగ్నల్ గా అబ్జర్వ్ చేయండి 3 5 4 4 5 3 6 2 ఇవన్నీ 8 ఉండేవి. సో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఫేవరబుల్ గా? 1 2 3 4 5. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 5 బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ దట్ ఈస్ 36. సో సమ్ చేస్తే నాకు 8 రావడానికి 2 డైస్ మీద నిన్న నంబర్స్ ని సమ్ చేస్తే 8 రావడానికి ఎంత ఉంది సంభావ్యత, ఎంత ఉంది ప్రాబబిలిటీ అంటే 1 2 3 4 5 బై 36 ఇస్ ద ఆన్సర్. రెండింటి మీద సమ్ చేస్తే 8. పెట్టుకోండి, మనకు ఉండేది ఒక డై మీద మాక్సిమం పడిన 6 ఉంది, రెండో డై మీద కూడా మాక్సిమం పడిన 6, టోటల్ చేస్తే 6 + 6 మనకు మాక్సిమం రావగలిగేది 12 మాత్రమే. సో 13 వస్తుందా? ఛాన్సే లేదు. దాన్నే మనం ఏమంటాం ఇంపాసిబుల్ ఈవెంట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. అసలు ఛాన్సే లేని ఈవెంట్ ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. దాని ప్రాబబిలిటీ మనం సింపుల్ గా 0 అని రాసుకోవచ్చు, అవకాశమే లేనిది. సో సమ్ చేస్తే ఈ రకంగా అబ్జర్వ్ చేయండి. మినిమం కూడా చూడండి, దీని మీద 1 దాని మీద 1 లాస్ట్ ది రెండింటిని కలిపేస్తే మనకు 2 వస్తుంది. సో ఒక్కటే ఒక అవకాశం ఉంది. 2 పడడానికి ఎంత ఉంది అంటే 1/36. ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి 0. డయాగ్నల్ గా ఇప్పుడు రెండింటి మీద నేను సమ్ చేస్తే 5 పడడానికి 2 4 2 3 3 2 4 1. సో 1 2 3 4 వీటిని 4/36. మళ్ళీ క్యాన్సిలేషన్స్ లో 4/36 కాబట్టి 4 1 4 9 అవుతుంది, 1/9 వస్తుంది. ఎక్కడ 5 కావాలంటే రెండింటి మీద డైస్ లో సమ్ చేస్తే 5 దానికి. ఇంకొక మాట అట్లీస్ట్ అట్మోస్ట్ అనే పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ నాకు అట్లీస్ట్ 10 అన్నా, అట్లీస్ట్ 10 మీన్స్ 10 అండ్ అబౌవ్ అని గుర్తుపెట్టుకోండి. 10 అండ్ అబౌవ్, అట్లీస్ట్ 10 మీన్స్ 10 అండ్ అబౌవ్ అన్నా ఓకే. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి న్యూమరేటర్ లో రాయడం. అట్మోస్ట్ 10 అన్నారు, 10 లేదా 10 కంటే బిలో అవి. అట్లీస్ట్ అంటే 10 లేదా 10 కంటే అబౌవ్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయడం. అట్మోస్ట్ 10 అంటే 10 లేదా 10 కంటే తక్కువ ఎన్ని ఉన్నాయి వీటిని కౌంట్ చేయడం. అట్లీస్ట్ అనే మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది, అది ఇంత జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని నేర్చుకోండి. సో ఇవి మనకు ఐస్ పైన వచ్చే క్వశ్చన్స్. ఇక్కడ మన దగ్గర చాలా క్వశ్చన్స్ ఇక్కడ రాసాం.
వీటిని చూసి ప్రాక్టీస్ చేయండి. ఇంకా మల్టిపుల్స్, మల్టిపుల్స్ ఆయా టేబుల్స్ లో వచ్చేవి. మల్టిపుల్స్ ఆఫ్ 5 అన్నాం అనుకోండి, 10, 15, 20 టేబుల్స్ లో వచ్చేవి. మల్టిపుల్స్ ఆఫ్ 6 అన్నాం అనుకోండి, 6 టేబుల్స్ లో వచ్చేవి. 6, 12 లైక్ దట్, వీటిని మల్టిపుల్స్ అంటాం. వెక్టర్స్ అంటే ఇచ్చిన నంబర్ ని ఏ నంబర్స్ డివైడ్ చేస్తాయో. వెక్టర్స్ ఆఫ్ 6 అన్నాం అనుకోండి, 6 వేటితో డివైడ్ అవుతుంది? 1 తో, 2 తో, 3 తో, 6 తో డివైడ్ అవుతుంది కాబట్టి 1, 2, 3, 6 వెక్టర్స్ ఆఫ్ 6. ఈ వీటిని కూడా ఏం నంబర్స్? ఈవెన్ నంబర్స్, నంబర్స్, అపోజిట్ నంబర్స్, వీటన్నిటిని కూడా మనము గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్స్ అన్నింటినీ సాల్వ్ చేయొచ్చు. సో మై డియర్ చిల్డ్రన్, ఇవన్ లో ఏ క్వశ్చన్ లో మనము ఈ రకంగా బేస్ ప్రాబ్లం, తర్వాత ఎక్కువగా డెక్ ఆఫ్ కార్డ్స్ ప్రాబ్లం ప్రాక్టీస్ చేసుకుంటే, ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ లో మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చి క్వశ్చన్ కి 2 మార్క్స్ అలాట్ చేస్తూ 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లేకపోతే ఈ డైస్ కి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. లేకపోతే 1 to 100 డిస్క్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ లో నుంచి పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ రావాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ మీన్స్ 4, 9, 16 రెండు నంబర్లు మల్టిప్లై చేసే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో సేమ్ నంబర్లని 1 జా, 2, 2 జా, 3, 3 జా ఆన్సర్స్ ఏమొస్తున్నాయో 4, 9, 16 వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. సో 1 to 100 లోపల నాకు 10 స్క్వేర్ వస్తుంది కాబట్టి 10, 10 జా 100. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ 10 ఉంటాయి. సార్ పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి, ప్రాబబిలిటీ ఎంత అంటే 10/100 చెప్తాం. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అడుగుతున్నారు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నారు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మీన్స్ ఇన్క్లూడెడ్ టు దట్ నంబర్. ఇచ్చిన నంబర్ ని ఇంక్లూడ్ గా ఉండే నంబర్ ఈక్వల్ టు. ఒక్కొక్కసారి జస్ట్ లెస్ దాన్ అంటున్నారు, నంబర్ ఎక్స్క్లూడ్ తీసేసి మిగిలిన ఉండే నంబర్లన్నింటినీ కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లానే ఈవెన్ నంబర్స్ 2 తో డివైడ్ అయ్యేవి, నంబర్స్ 2 తో డివైడ్ కాకుండా రిమైండర్ 1 వచ్చేటివి నంబర్స్. సేమ్ నంబర్స్ మనకి బాగా తెలిసిన 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ గా ఉండేటివి నంబర్స్, దట్ ఈస్ 2, 3, 7, 11, 13, 17, 19 లైక్ దట్. సో 1 to 100 మనకు 25 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. 25/100 is getting a prime number. And opposite number means which are not primes, and 1 is neither prime opposite. 1 అనేది ప్రైమ్ కాదు. 31B లోకి వెళ్తే మనం 31 క్వశ్చన్ నందు బి క్వశ్చన్ వచ్చేసి మనకు వచ్చేది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్ నుంచి మనకు బి క్వశ్చన్ వస్తుంది. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నామంటేనే ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. 90 degrees ఆపోజిట్ గా ఉండే సైడ్ పేరే హైపోటెనస్. 90 degrees కి ఆపోజిట్ ఉండే సైడ్ పేరే హైపోటెనస్. రిమైనింగ్ 2 sides ని మనం ఎక్కడైతే యాంగిల్ ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర నేను యాంగిల్ తీటా అనుకుంటే దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏబి అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఉండేది, అడ్జసెంట్ ఉండే సైడ్ వచ్చేసి బీసీ అవుతుంది. ఈ తీటా లేదా యాంగిల్ సి కు అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ, యాంగిల్ సి కు ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏబి. ఏ నుంచి చూస్తే లేదా ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏబి అవుతుంది. ఎప్పుడు which is the biggest side in right angle triangle, which is opposite to the right angle. My dear children, you remember in applications of trigonometry there are 6 trigonometric ratios which are sin, cos, tan, the reciprocals, cosecant, secant, cot. So in this chapter so here some type of questions in applications of trigonometry. All of you see here angle of elevation and angle of depression. Angle of elevation means when we see the object is above our height, we are observing an object which is above our height. That is, we are standing below the building. మనం కింద ఉన్నాం, బిల్డింగ్ పైన ఒక వస్తువును చూస్తున్నాం. బిల్డింగ్ పైన ఏదైనా ఒక వస్తువును అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం కంటి నుంచి చూసే ఈ లైన్ ఒక లైన్ గా మనం
తీసుకుంటే దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. దీని నుంచి ఆ ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేసే ఒక లైన్, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటే, అస్యూమ్ చేస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్, దాని పేరు లైన్ ఆఫ్ సైట్. ఈ హారిజాంటల్ లైన్ టు ద ఎర్త్, మనం హారిజాంటల్ గా ఒక లైన్ ఎర్త్ కు డ్రా చేస్తే హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్య ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనొచ్చు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనొచ్చు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడు వస్తుందంటే మనం అబ్జర్వ్ చేసే వస్తువు మనకంటే పైన ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. ఎప్పుడైతే మనం పైన ఉండి వస్తువు కింద ఉంటే, కింద అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనము ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది. అంటే హారిజాంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ అనేది కిందికి ఉంటుంది. సార్ హియర్ మనం ఇక్కడ ఉన్నాము, కిందికి చూస్తూ ఉన్నాము. సో లైన్ ఆఫ్ సైట్ కింద ఉంది, హారిజాంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కింద ఉంది. ఇప్పుడు వచ్చేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ లైన్ కి పైన ఉంటే మనకు వచ్చేది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ రెండు డెఫినేషన్స్ కూడా మనకు 1 మార్క్. ఇవి బాగా గుర్తుపెట్టండి. సైన్ తీటా ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్ ప్లస్ అడ్జసెంట్ బై హైపోటెనస్ tan ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఈ మూడింటిని గుర్తుపెట్టండి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. అది కూడా tan ని ఎక్కువ గుర్తుపెట్టుకోండి. tan 30 and tan 60 is the very very important. 30 is 1/√3, tan 60 is √3. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ tan పైన వస్తున్నాయి. మీరు మనం లెక్కల్ని చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక లెక్క ఇక్కడ చేద్దాం. సి హియర్, ఇందులో 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి. ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని మనం ఒక్కొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సపరేట్ గా చేసుకుని ఒక దాంట్లో వచ్చినటువంటి ఆన్సర్ ని రెండవ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేవి కూడా ఉంటాయి, అవి మనం తీసుకోకూడదు. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ని తీసుకోవాలి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి వచ్చినటువంటి అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సైట్ ఆఫ్ ద టవర్ అడగవచ్చు, లేదా విడ్త్ ఆఫ్ ద రివర్ అడగవచ్చు. ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు ఒక చెట్టు గాలికి విరిగి కొమ్మ కింద పడింది అని అడగవచ్చు. విరగక ముందు చెట్టు ఎత్తు ఎంత ఉంది, లేదా ఒక రివర్ కు 2 పక్కల 2 టవర్లు ఉన్నాయి, టవర్లు 2 సేమ్ హైట్ లో ఉన్నాయి. ఆ రివర్ లో నుంచి చూస్తే మనం ఒక పడవ మీద వెళ్తూ ఉన్నాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ మారినాయి. అయితే రివర్ విడ్త్ ఎంత, లేదా రోడ్ విడ్త్ ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా 8 మార్క్స్ లో కవర్ అయ్యేది. ఈ క్వశ్చన్ లో టవర్ స్టాండింగ్ లెవెల్ గ్రౌండ్ ఈస్ ఫౌండ్ టు బి 40 మీటర్ లాంగ్. Altitude is 30 degrees. Then when it is 60 degrees. And the height of the tower ని అడిగినారు. హైట్ ఆఫ్ ద టవర్. సో ఇక్కడ హైట్ ఆఫ్ ద టవర్ అంటేనే మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయడమే. ఇంకోటి అబ్జర్వర్ యొక్క హైట్ మెన్షన్ చేయకుంటే దాన్ని ఒక పాయింట్ గానే మనం తీసుకోవాలి. దాని హైట్ ని మనం కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడైతే అబ్జర్వర్ హైట్ కూడా మెన్షన్ చేస్తే దానికి కూడా ఒక లైన్ ని మనం డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ డ్రాయింగ్ ఏ ఫిగర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్ కి అనుకూలంగా మనం ఫిగర్ ని డ్రా చేసుకోగలిగితే నుంచి ఈ లెక్కలు చేయడం సులభంగా చేసేయచ్చు. సో ఈ 31A and B లో మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఈజీ వెన్ కంపేర్డ్ టు B. సో ఇఫ్ ఎనీవన్ wants to do B also, you can do. So thank you very much. మీకు అందరికి ఈ రాబో పబ్లిక్ పరీక్షల్లో అందరూ పర్ఫామ్ చేయాలని I wish you all the best and thank you very much.